హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశా నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలలో రావాల్సిన వాటా కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పక్కడ్బందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 2027 ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆనాడు మొదలుపెట్టి వివిధ కారణాల చేత ఆగిపోయింది. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తే కృష్ణానది జలాలలో మన వాటాలను వినియోగించడమే కాదు, నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా 3,60,000 ఎకరాలకు సాగునీరును అందించి నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయాలి. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పన్నులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, అవాకులు చెవాకులు పేలినా మా ప్రయత్నంలో మేము వెనకడుగు వేయం. సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఆ సమస్యల్ని అడ్డుకుంటాం, ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం, తప్పుడు ప్రచారాలను తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండే మన యొక్క ఇమేజ్ ప్రపంచ స్థాయిలో. అందుకే హైదరాబాద్ గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలని ఈనాడు పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే హైదరాబాదు మహానగరం మన బలం, మన బ్రాండ్. ఈ బ్రాండ్ను భవిష్యత్తులో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను రచిస్తున్నాం. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది సాధించిన నాడు భారతదేశానికే కాదు ప్రపంచానికే హైదరాబాద్ గేట్వేగా మారుతుంది. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేము మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రోడ్లు, విద్యుత్తు, అదేవిధంగా రవాణా సదుపాయాలు, మురుగునీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత, ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 1,00,000 కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్గా మారుతుంది. హైదరాబాదు నగరానికి వచ్చే 100 ఏళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను తీసుకువస్తున్నాం. దీనికోసం 7,360 కోట్ల రూపాయలతో గోదావరి 2వ దశ, 3వ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. ఈనాడు దేశంలో గుజరాత్ సబర్మతి సరోవర్ రివర్ ఫ్రంట్ని, ఢిల్లీ గంగానది రివర్ ఫ్రంట్ని, ఉత్తరప్రదేశ్ యమునా నది రివర్ ఫ్రంట్, గంగా నది ఉత్తరప్రదేశ్లో, యమునా నది ఢిల్లీలో రివర్ ఫ్రంట్లుగా అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయి. గుజరాత్తో, ఢిల్లీతో, ఉత్తరప్రదేశ్తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు, వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎదురైతున్న ఛాలెంజ్లను పరిష్కరించుకుంటూ మూసీ పరివాహక ప్రాంతంలో నిరుపేదలు అత్యంత కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు, పేదలు మూసీ నదిలో కొట్టుకుపోయినరు. దీనికి ప్రధానమైన కారణం ఎక్కడ నివసించడానికి అవకాశం లేక హైదరాబాదు నగరంలో జీవనాధారం కోసం వచ్చిన వివిధ ప్రాంతాల వాళ్ళు మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఈనాడు ఆ పేదల జీవితం దుర్భరమైంది. ప్రజలు కొట్టుకొని పోతున్నారు మూసీ నదిలో. అందుకే ఆలోచన చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు, మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక నైట్ ఎకానమీ, హైదరాబాదు నగరం రోజంతా పనిచేస్తే మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి ఒక సైకిల్ కొత్త ఆర్థిక వ్యవస్థను అందిస్తాం. ఈరోజు ఉదయం 6-7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మన వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మూసీ నది పరివాహక ప్రాంతంలో రాత్రి మొత్తం ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ప్రతి వాళ్ళు ఏమి కావాలన్నా అక్కడ నుంచి పొందవచ్చు, ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేస్తాం. ఇదే కాదు, హిందువులకు సంబంధించిన దేవాలయం కావచ్చు, ముస్లిం సోదరులకు సంబంధించిన మసీదు కావచ్చు, సిక్కు సోదరులకు సంబంధించిన గురుద్వారా కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన చర్చిలు కావచ్చు, ఈ నదీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యంతో కూడుకున్న గొప్ప కట్టడాలను కట్టడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాళికులు, తెలంగాణ చరిత్రకు, తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేయబోతున్నాం. ఈనాడు హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెళ్తే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆ దుర్గంధంతో మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో మార్పు రావాలి. ఈ మార్పు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. వీటి కోసం నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఒడిదుడుకులు వచ్చినా నిటారుగా నిలబడి అడ్డుకుంటాం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం. భవిష్యత్ తరాలకు మూసీ నది పరివాహక ప్రాంతం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తొందరలోనే ఈ ప్రణాళికలను కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. డిసెంబర్ 9, 2025 లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఓఆర్ఆర్పై తలపెట్టిన గేట్వే ఆఫ్ హైదరాబాద్ గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది. 24,000 కోట్ల రూపాయల అంచనాతో మెట్రో 2వ దశ
విస్తరణ ప్రాజెక్టును చేపట్టబోతున్నాం. ఇప్పటికే 69 కిలోమీటర్లు ఉన్న మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో 77 కిలోమీటర్ల మేర మెట్రో రైలును నిర్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ప్రాంతం పోరాటాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం, మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితంగా, నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి. ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో, డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరు అండగా నిలబడాలి. అందుకే గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని, డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి, ఈ డ్రగ్స్, గంజాయి వ్యాపారాలు చేసే వాళ్ళను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు. మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో 138 దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది. దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ WPS 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది. 138 దేశాలలో గంజాయి డ్రగ్స్ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాదు నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది. అంటే ఈరోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరు బంధువులున్నా, ఎవరు మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో, గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు. మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం, వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా, మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న
చిత్తశుద్ధితో కూడుకున్న ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఆనవాళ్లు ఉండొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక, త్యాగాలకు పునాదులు. ఈడ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు. ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రైజింగ్ 2047 ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా పక్కా ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయాలు సాధించడం పెద్ద విషయం కాదు. ఆ విధమైన ప్రణాళికల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను పూర్తి చేసుకుంటున్నాం. 2047కి దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి జరిగిందో ఒక నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు నీతి ఆయోగ్ కావచ్చు, ప్రధానమంత్రి సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా వినడం జరిగింది. మా ప్రణాళికలకు సహకరించడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు మనం రచించుకోబోయే తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 100 సంవత్సరాలకు అభివృద్ధి నమూనాగా పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఇందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీ ఈరోజు 400 సంవత్సరాల ముందు కులీ కుతుబ్షాయిలు, నిజాం సర్కార్లు, అదేవిధంగా బ్రిటిషర్సు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ను, సికింద్రాబాద్ను, సైబరాబాద్ను నిర్మించడం జరిగింది. ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈరోజు ఉన్న వ్యవస్థ, ఈ ఉన్న మొత్తం మనకున్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి. అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా, ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి. కొంతమంది అక్కడి ప్రాంత రైతులను, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు, అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి. వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.
రేపు భవిష్యత్ నగరం ప్రపంచానికి వేదిక కాబోతుంది. పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అదొక వేదిక కాబోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో నిలదొక్కునేలా చేసి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ఉంది. దానికి కూడా మీరందరి సహకారం ఉండాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి మన వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రాచమార్గంగా బారబోతుంది. ఈరోజు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఈరోజు మనకింత అభివృద్ధి తెచ్చిపెట్టింది. ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లు రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రైలు ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో మనం రేడియల్ రోడ్స్ వేసుకోబోతున్నాం కొత్తగా. ఈరోజు హైదరాబాద్ కానీ బెంగళూరు రోడ్డు కానీ లేకపోతే ముంబై రోడ్డు కానీ ఆల్రెడీ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందినాయి. రోడ్డు వైడనింగ్లో వాటిని కూలగొట్టాలంటే చాలా కష్టమైన పని అయింది, పేదలకు నష్టం జరుగుతుంది. అందుకే నూతనంగా రేడియల్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఈనాడు మనము ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్, అదేవిధంగా బుద్వేల్ కోత్వాల్గూడ నుంచి ఈరోజు చందన్వాల్లి నుంచి కొడంగల్ వరకు ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా 10 నుంచి 12 రేడియల్ రోడ్స్ని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు వేయదలుచుకున్నాం. ఇదే కాదు, ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటిలో మీ అందరి సహకారం ఉండాలి. జపాన్, సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం. అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం, ప్రభుత్వాల యొక్క ప్రణాళిక. అందుకే ఈనాడు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు. మనకు మేధస్సు ఉంది, మనకు పరిస్థితులు ఉన్నాయి, మనకు ప్రణాళికలు ఉన్నాయి. వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం. వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి. కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని, రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి. తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పని చేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు తెలంగాణ అభివృద్ధి చేసుకోకపోతే, మనం ఈనాడు తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోకపోతే మన భవిష్యత్ తరాలకు మనమే తీరని నష్టం చేసిన వాళ్ళమవుతాం. కాబట్టి ఈనాడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం. ఈ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ పడదాం. జెండాలు పక్కన పెట్టండి. ఈ రోజు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేస్తున్న అభివృద్ధిలో కలిసి రాండి. ఒకవేళ రావడం ఇష్టం లేకపోతే మీరు మౌనంగా ఉన్నా పర్వాలేదు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పని చేస్తానే ఉంటుంది. ప్రజలు ఇచ్చిన మాట, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మాకు అండగా ఉన్నంత కాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ఈ రోజు సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సంక్షేమాన్ని, ఈ అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని
ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై